పులివెందుల ఎన్నికల్లో పార్టీ అప్పచెప్పిన బాధ్యత మూలంగా పులివెందుల ఎన్నికల్లో గత 4-5 రోజులుగా అక్కడ ఉండడం జరిగింది. దీంట్లో ఏదో కథలుగాను పత్రికా ముఖంగాను రకరకాలు వచ్చాయి. ఈ సాక్షి మోహన్ బాబు కూడా ఏదో రాశాడు, నువ్వా నేనా అని ఎంత ఆర్టికల్స్ వచ్చాయి. నువ్వా నేనా అని ఆర్టికల్స్ వచ్చాయి. దీంట్లో రాశాడు చాలా, ఇది అనంతపురం డెవలప్మెంట్ కుంటుపడిపోతుంది దీనివల్ల అని. అయ్యా బాబు సాక్షి మహానుభావుడా, నేను అనంతపురంలో ఒక్క సాక్షికి ప్రభాకర్ చౌదరి అనేవాడు ఓ శత్రువుగా కనబడుతూ ఉన్నాడు. మరి ఆయనకున్న బంధాలు అనుబంధాలు ఏమున్నాయో నాకైతే తెలియదు వేరే వాళ్ళతో. అదేవిధంగా జిల్లాలంతా కూడా మిగిలిన తెలుగుదేశం పార్టీ దీని మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. అనంతపురం వచ్చే వాళ్ళకే పాపం ఎందుకో జిల్లా హెడ్ క్వార్టర్లో అపారమైన ప్రేమాభిమానాలు నా మీద కనపరుస్తూ అనునిత్యం నన్ను స్మరిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఈ సాక్షి కూడా అదేవిధంగా ఉంది. మరి ఆత్మ గుండె మీద చేసుకొని చెప్పాలా, జిల్లాలో మరి సాక్షి పాలసీ ఏంటి, ఆ సాక్షి రిపోర్టర్లుగా తమ ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో ఒకసారి చూడండి. నేనేం ఎమ్మెల్యే కాదు, నేను ఎమ్మెల్సీ కాదు, లేదా నాకేదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నేను చేస్తున్నా. అధికారంలో నేను లేను. ఎక్కడైనా అధికారంలో ఉన్న చోట అడపాదడపా ఏమైనా జరిగితే ఒకవేళ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పులేదు. కానీ కక్షగట్టి స్పెషల్ ఆర్టికల్స్ రాసి ఏదో ఇంకొకరితో ఎవరికో నాకేదో పోటీ, నాకు ఎవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, నాకు ఎవరితో కూడా పోటీ అనేటువంటిది కాదు. దాంట్లో రాశాడు అభివృద్ధి కుంటపడిందని. నేను సాక్షి వాళ్ళని మిగిలిన ప్రజలు కూడా చెప్తూ ఉన్నా. మున్సిపల్ చైర్మన్గా ఇచ్చిన 5 ఏళ్లలో 4 రిజర్వాయర్లు ఉంటే మరీ 4 అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కూడా చెప్పాను. 4 రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే మళ్ళీ 5 ఏళ్లలో డబ్బులు లేకపోయినా 4 రిజర్వాయర్లు అడిగినంగా కట్టా. ఇది ఆత్మసాక్షికి గుండె మీద చేసుకొని చెప్పానండి, అభివృద్ధి కాదా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక 20 ఏళ్ళు నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంకు నిధులు మునిగిపోతూ ఉంటే 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రపోజల్ పంపించి ఈ పొద్దు రిజర్వాయర్లన్నీ కూడా కట్టారు. 20 సంవత్సరాల అంతరానికి తాగునీటి సమస్య ఉండదు. ఇది మరి ఆయనకి డెవలప్మెంట్ కనపడలేదా? జీవిత కాలంలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో గతంలో ఉన్న నేతలకి మీకు గుర్తొచ్చిందా? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా కళ్ళు మరి కనపడటం లేదా? శిల్పారామం అనేటువంటి శ్రమదానం చేస్తే 72 ఎకరాలు చేశాను. మున్సిపాలిటీ పరిధిలో కుందేళ్ళు కోసుకొని జింకలు రకరకాలుగా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వచ్చి శిల్పారామం కింద మళ్ళీ 100 ఎకరాలు చేసి అక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడానికి దోహదపడ్డారు. అది ఒక అనంతపురం జిల్లాకే తలమానికం. అది నిజం కాదా అని అడుగుతున్నా. పార్కుల్లో జిమ్ములు పెట్టడం కానీ, కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ, తర్వాత అంతెందుకు సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఈరోజు అది రాష్ట్ర విభజనలో అంశాన్ని పట్టుకొని తీసుకొని వచ్చాము. అది డెవలప్మెంట్ కదా, వాళ్ళకి కనపడదా అని నేను అంటే గుర్తు చేస్తున్నా, నా ధర్మం కాబట్టి. చెరువు కట్ట మీద రోడ్డు వేసాం నేను ఎమ్మెల్యేగా, అది కాదా? ఈరోజు చెట్లు మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ విపరీతంగా నాటి దాన్ని సంరక్షించాం, అది డెవలప్మెంట్ కాదా? తర్వాత అంతెందుకు ఈ తాగునీటి సమస్య కాదు, రకరకాల కొత్త రోడ్లు వేసాం. ఈరోజు సూర్యనగర్ రోడ్డు మున్సిపల్ చైర్మన్గా నేను వేసిన రోడ్డు, ఇది బస్టాండ్ నుంచి గుత్తి రోడ్డు పోయేది నేను వేసిన రోడ్డు. ఎంత గొప్ప మనుషులు అంటే 2000 సంవత్సరంలో నా పదవి పోతే 14 ఏళ్ల తర్వాత 2014లో ఎమ్మెల్యే అయితే అంతవరకు సూర్యనగర్ రోడ్లో గుంతలు అట్లే ఉన్నాయి. కోర్టులో ఉందని చెప్పి గుంతలు కూడా పూడ్చలేకపోతే కదిరి అనేక ప్రాంతాలు పోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటే ఎమ్మెల్యేగా గెలుస్తూనే కౌంటింగ్ అవుతానే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తీసుకుంటే రాత్రి పోయి ఆ గుంతలన్నీ నేనే పూడ్పించాను. ఆ తర్వాత అదే సూర్యనగర్ వాళ్ళని ఆ కోర్టులో వివాదం లేకుండా అందరిని పిలిపించి డబ్బులు ఇప్పించి దాన్ని పూర్తిగా ప్రజలకు అందుబాటులో తెచ్చా. 14 ఏళ్ళు మీకు ఈ సాక్షి పత్రిక కనపడలేదా? ఇది డెవలప్మెంట్ కదా. ఇంకా ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు, వాగుతున్నారు డెవలప్మెంట్ గురించి. డెవలప్మెంట్ నాకు నేర్పించడం ఏంటి? నన్ను చూసి చాలామంది నేర్చుకున్నారు డెవలప్మెంట్. తర్వాత అంతెందుకు ఈరోజు హౌసింగ్ బోర్డు రోడ్డు ఉంది. ఆ రోజు నేను చైర్మన్ అయినప్పుడు మట్టి రోడ్డు ఇది. హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళు తెలుస్తారు, తాగునీళ్ళు లేవు ఆ ప్రాంతంలో. ఆ రోజు తాగునీళ్ళకి రిజర్వాయర్ కట్టి ఈఎల్ఎస్ఆర్ ఒకటి కట్టించి, అదేవిధంగా ఆ రోడ్డు కూడా సుబ్బానాయుడు కాంట్రాక్ట్తోనూ ఆ రోజు తార్ రోడ్డు బీటీ రోడ్డు వేయించి నవోదయ కాలనీ దగ్గర జన్మభూమిలో కంప చెట్లను కూడా తీయించాను. తీసిన తర్వాత కోర్టులో స్టే ఉందని చెప్పి 2000 వరకు అది నడిపింది. 2000 నుంచి 14 ఏళ్ళు ఆ కంప చెట్లలోనూ సమాధుల్లోనూ పోవడానికి కూడా అనుమతి ఇవ్వలేని పరిస్థితి. ఎమ్మెల్యే అయితే రాత్రి 12 గంటలకు కుర్చీలో కూర్చొని
నేను బలవంతంగా తార్ రోడ్ వేయించి నీకు డబ్బులు కావాలంటే ఇస్తాం కానీ నేను మీరు రోడ్ వేయాల్సిందని చెప్పి ప్రజల కోసం వేసాం. ఇది డెవలప్మెంట్ కదా? మీకు ఎప్పుడన్నా 14 ఏళ్ళు గుర్తొచ్చాయా? అంతెందుకు, ఈరోజు ఎన్టీఆర్ మార్గ్ ఉంది. ఆ రోజు చెరువు కట్ట మీద నుంచి ఎన్టీఆర్ మార్గు బస్ స్టాండ్ వరకు తీసుకురావాలని చెప్పి గుర్తు రోడ్డు తెచ్చాం. తెచ్చిన తర్వాత నేను చైర్మన్గా దిగిపోయాను. 14 ఏళ్ళు అధికారం లేదు, ఆ మట్టి రోడ్డు అట్లే ఉన్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ 11 కోట్లు వాళ్ళందరూ కూడా ఆ రోజు మా నగరపాలక సంస్థ మా అధీనంలోనే ఉంది. నగరపాలక సంస్థలో మాట్లాడి ఆ రోజు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ నేను కూడా సమిష్టిగా కూర్చొని లేదని చెప్పి ఆ రోడ్డు అంతా కూడా బీటీ రోడ్డు వేసాం. అది నిజం కాదా? గుర్తు రోడ్డు వరకు ఇది డెవలప్మెంట్ కదా? కొత్త రోడ్డు మీ జన్మలో సాక్షిని అడుగుతున్నా, ఒక్కరోజు మీరు ఏదైనా వేశారా? మీ వెనకుండి ఎవడు నడిపిస్తున్నాడో వాడేపిచ్చాడా ఎవడైనా? ఒక రోజున్నా వేయగలరా? ఏంటి ఈ దురాగతం? మాట్లాడేదో నోరిప్పలేరులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పదే పదే ఇది మాట్లాడమేంటి? తర్వాత అభివృద్ధి కుంటుపడింది, ప్రజాస్వామ్యం కుంటుపడింది. ప్రజాస్వామ్యాన్ని కుంటుపడ్డానని నేను కారణమా? సాక్షి ఆత్మసాక్షికి చెప్పానండి. ప్రజాస్వామ్యం ఎవరి వల్ల పోయింది? 5 ఏళ్లలో పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దుర్గతాలు చేశారు, మీరు దుర్నీతిని పాల్పడ్డారు. ఎక్కడే కానీ ధర్నాలు కానీ లేదా ఎక్కడ ఏమి జరగకుండా చేశారు. అదేవిధంగా అదే సాంప్రదాయాన్ని అనంతపురంలో ఉడగట్టి ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఎవడన్నా కానీ సదస్సులు పెట్టకూడదు అనే సాంప్రదాయాన్ని మీరు ఉడగట్టి ఈరోజు అనంతపురంలో ప్రజాస్వామ్యానికి మీరు గొడ్డలు పెట్టిగా తయారైన ఆత్మసాక్షిని నేను కోసం చేస్తున్నా. ఇది కరెక్టా మీరు రాయడం అనేది పత్రికలో? మీరు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏం లేవా? లేదా అభివృద్ధి ఉందా? లేదా ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే వార్తలు రాయండి, దాన్ని మేము సరిదిద్దుకుంటాం, ఏమన్నా చేయొచ్చు. సమాజంలో ఇంక వేరే ఏమీ లేవా? ఈ ఆర్టికల్స్ అయినా మీకు కావాల్సింది? ఇంకేమి కళ్ళకు కనపడలేదా? మీ కళ్ళకు కనపడేది మాత్రం ఒక ప్రభాకర్ చౌదరి తప్ప ఎవరు కనపడేదట్లా కనపడడం లేదు. దానికి కారణం ఆ యొక్క విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ బంధం అనుబంధం ఏంటని. ఇంకొక ఆయన రాశాడు, చీకటి మిత్రుడు అంట. నేను ఒక ఆయన ఎవరో స్టేట్మెంట్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ ఇచ్చింది. ఆ మహానుభావునికి చెప్తా ఉండ, నేను సాయంత్రం అయితేనే ఓ ఫుల్ బాటిల్ కొట్టాలా అనేటువంటి ఆలోచన నాకు లేదు. నేను ఎక్కడ నాకు మందు వాసన ఎరగను. నేను కార్డ్స్ ఆడేది నాకు రాదు. ఇంకా వేరే అలవాట్లు కూడా చీకటిలో చేసేటివి నాకు రావు. ఆ చీకటి మిత్రులు ఎవరంటే అలవాట్లు ఉన్న చీకటి మిత్రులు ఉన్నారేమో ఒకసారి వాళ్ళని ఎవరో రాసిన వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి చెప్తున్నా. నాకు చీకటి అనంత వెంకటరామరెడ్డి నాకు చీకటి మిత్రుడా. 5 సంవత్సరాలు పోరాటం చేశాను అనంత వెంకటరామరెడ్డి మీద. ఈ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి మీద అనేక రకాలుగా ఉద్యమాలు చేశాము. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టాము. నా క్రషర్ ఏదైతే ఉందో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటే నా మీద ఫైన్లు వేశారు. తర్వాత నా కొడుకు క్రషర్ కొత్త పెట్టుకుంటే కూడా అర్ధరాత్రి తీసేసాం. ప్రభుత్వంలో మనకు ఫైళ్ళు పడతాయి, మైనింగ్ డిపార్ట్మెంట్, మైన్స్ మంత్రినే. ఆ రోజు గ్రానైట్ క్వారీలని మేమంతా బంద్ చేసాం. వ్యాపారాలు కూడా 5 సంవత్సరాలు బంద్ చేసుకొని ఆస్తులు అమ్ముకొని ఈరోజు ఈ పార్టీ అనంతపురంలో ఉండాలా, బతకాలా ప్రతిపక్షంలో అని చెప్పి అహర్నిశలు నాతో పాటు కార్యకర్తలు కూడా ఈయనకేదో అవకాశం వస్తే మాకందరూ కూడా కాపాడుతాడు, పార్టీ ఉండాలా అని చెప్పి చేసి కష్టపడితే పార్టీ బతికింది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వెనకాల ఎవరైనా అదృష్ట శక్తులు ఉంటే జాగ్రత్త, తస్మాత్, ఇవన్నీ కూడా. అంతేకాదు ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆయన ఒకరిద్దరు ప్రెస్లో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సంబరాలు చేసుకున్నోడు దాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని అడుగుతాడా? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సంబరాలు చేసుకో. అయ్యా బాబు, 5 ఏళ్ళు ఎక్కడ పెట్టి నాయనా నువ్వు? కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి రా, అవన్నీ తీపిస్తురా. మా మీద కేసులు ఉన్నాయి. 5 సంవత్సరాలు మీరంతా ఎక్కడ పోయారు? ఆ రోజు మీ కళ్ళు లేవా, చెవులు లేవా, గుండెకాయ లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడితే బయటకు వచ్చి పోరాటం చేసింది అనంతపురం ప్రజలు, కార్యకర్తలు. వేలాది మంది బయటకు వచ్చాం. రాష్ట్రంలో మొట్టమొదటి బయటకు వచ్చాం. నాతో పాటు ఆ రోజు సిబిఐ జగదీష్ గారు కూడా వచ్చారు. మీరు పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయానికి పోయి అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? రానాయన సస్పెండ్ చేపిస్తారా అంటే ఎప్పుడు చేపిస్తారు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, వాళ్ళు ఉన్నాడో తెలీదు, అమాంతంగా మన అధికారం వస్తేనే పసుపు కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు. ఇంకొకరు ఎవరో ఆయన వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నాను. ఎందుకంటే దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మా కార్యకర్తలంతా కూడా దాన్ని కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతామంటే మీరు ఎవ్వరు మాట్లాడదని నేను మాట్లాడతాను. ఎందుకంటే వేరే అవకాశాలు ఇవ్వకూడదని. తర్వాత పార్టీని బతికించండి. ఇంకొక ఆయన వేరే ఊరి నుంచి వలస వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆ ప్రాంతంలో, ఆయన తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తూ ఉంది మీకు ఇది? ఎవరు దీనికి ఆద్యం పోస్తూ ఉన్నారు? ఏ పార్టీ బతకాలని ప్రయత్నం చేయాలా? నేను ఒక పార్టీలో బాధ్యతాయుత వ్యక్తిగా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకుండా పోతున్నా. టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా చెప్తాను, మాట్లాడతా, ఇవన్నిటి కూడా సమాధానాలు ఇస్తాం. ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే, ఇంకా ఏమైనా కూడా ప్రశ్నలు ఇస్తే కూడా సమాధానం చెప్తాం. దీనికి డెవలప్మెంటే చేయలేదని చెప్పి సాక్షులు రాపిస్తే డెవలప్మెంట్ నేను ఏం చేశానో డెవలప్మెంట్ అనేది ప్రజలను అడిగితే చెప్తారు. అనంతపురానికి జిమ్ములు లేవు, మున్సిపాలిటీ నుంచి ఆ రోజు జిమ్ పెట్టించాను. తర్వాత గార్బేజ్ సిస్టమ్ మార్చాము. అప్పట్లో పాత ట్రాక్టర్లు ఉండే, హై స్పీడ్ వెహికల్స్ కొనుక్కొని ఇచ్చాం. ఒక గుండె మీద చేసుకొని భారతదేశంలో
ఏ మున్సిపాలిటీ అయినా కూడా డోర్ నెంబర్లు మార్చారా? అనంతపురంలో మార్చారు, ప్రభుత్వ పరిమితి తీసుకుని. అనంతపురంలోనే నేను వచ్చిన తర్వాతనే F2/S2 ఇట్లా రకరకాలుగా ఉంటే డోర్ నెంబర్లుండే ఒక ప్రణాళికబద్ధంగా మార్చాం. 1000 ఇళ్ళు సెక్టార్ చేసి. ఎక్కడైనా వేరే చోట మున్సిపాలిటీ ఇంతవరకు మార్చారా? మనం ఇతరులకు మార్గదర్శమయ్యాం. చాలామంది అనంతపురంలో డెవలప్మెంట్ చూసేమన్నా. ఆ రోజు మున్సిపాలిటీ సిబ్బంది జీతాలు కూడా మున్సిపాలిటీ ఇవ్వాలి, ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కష్టపడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా, తర్వాత ఏదో విభజన రాష్ట్రంలో పనులు చేయాలని అనుకుంటా ఉంటే ఈ రకరకాలుగా ఇంకేమీ సమస్యలు లేనట్లు, తర్వాత ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటే మీకు అవకాశాలు ఇచ్చినప్పుడు పోయి ప్రజలకు పని చేయండి, మంచిని పెంచుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. ఎవరు అడ్డం వస్తున్నారు మీకు? సాక్ష్య పత్రికకి అడ్డం రావడంలా, సాక్ష్య పత్రిక నడిపే వ్యక్తికి అడ్డం రావడంలా. చేయండి, బాగా డెవలప్ చేయండి, నేను వద్దంటున్నానా? చీకటి మిత్రులు, నాదంతా ప్రభాకర్ చౌదరి ఒకటే, డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. రాజకీయాల్లో నష్టపడచ్చు, కానీ చీకటి మిత్రులు అవును నేనే ఆయనతోనే. నేను కూడా ఎందుకంటే 2014లో నిలబడినప్పుడు ఎంత పంచుకుందాము అని చెప్పి ఆయన ఇంటికి పోయి నేను అడిగా, మధ్యవర్తిని అక్బర్ అట్లా వాళ్ళని పెట్టి, నేను ఇంత 500 పంచుతాను, 500 పంచుతాను, లేదు నేను పంచను, నువ్వు పంచుతావని ఇట్లా మాట్లాడుకొని రకరకాలుగా అవగాహన మాకు ఉంది కాబట్టే చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంది. రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా నాకే హాస్పిటల్లోనో లేకపోతే వేరే దాంట్లోనో నేను ఆయన పంచుకుంటూ ఉన్నా. చీకటి దీనికి ఆ ఛానల్ అతను కనపడంలా, కళ్ళుండి చూస్తే కదా ఆయన కనపడేది. ఎవరైనా ఇష్టాలు అయిష్టాలు ఉండొచ్చు, కానీ ఆత్మసాక్షి ఒకటి ఉండాలి. ఇది వాస్తవాలు మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామా? అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నేను ఎవరితో పోటీ, నా పని నేను చేసుకొని పోతున్నా. నాకు ఎవడు పోటీ కాదు, నాకు నేనే పోటీ అని చెప్తున్నా కదా. చరిత్రలో చాలామంది చూసాం. ఎవరో కబద్దార్ ఏదో అవేది పెడితేనో అని అడిగారు. అవేర్ సంస్థ పెట్టిండేదే ఇలాంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెట్టా. ఆ రోజు ఫ్యాక్షన్ మూలాన అనంతపురం జిల్లాలో బలైపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి రాష్ట్రమంతా తిరిగా. హైదరాబాద్లో ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉంటే కూడా జానారెడ్డి హోంమంత్రిని, రోసయ్య ఫైనాన్స్ మినిస్టర్ని, సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ అట్లా అనేక అతిరత భారతను పిలిపించుకొని వచ్చి ఆ రోజు ఒప్పించాం. ఇది తప్పు, నరమేధం, హింసకు ప్రతిహింస జవాబు కాకూడదు, కొన్ని కుటుంబాల మధ్య రాజకీయ కులాల మధ్య ఉన్నది సమాజం మీద పడతా అని చెప్పి ఫైట్ చేసి తిరుపతి, విశాఖపట్నం, కడప అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. పుస్తకాలు రాశాం, సీడీలు రాశాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా దీన్ని అడ్డుకుంటామని చెప్పలేదు. అదే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపిస్తే ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంత వాళ్ళందరూ దుర్మార్గులుగా చిత్రీకరించడం కరెక్టా అంటే నేను చెప్పాను, నేను రాయలసీమ అన్నే, తప్పు మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు చెప్పాను. నేను ఆయన ఇంట్లోనే ఆ ప్రోగ్రాంకి ఆహ్వానించాను. 2004లో రాలేక హోమ్ మినిస్టర్ని పంపుతా అన్నాడు. ఇట్లా ఆ దమ్ము ధైర్యం నాకుంది. మీరెంత 83లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటే, ఇప్పటికి 42 సంవత్సరాలు అవుతుంది. అంత వయసు కూడా లేని వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉంటే దానికి ఎంత సమాధానాలు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో కూడా ఆ దమ్ము చావా నాకో లేదా మనుషులకో లేక కాదు. ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్న కొన్ని హద్దులు ఉంటాయి, కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి కోసం ఓపడుతున్నా. ఒకవేళ ఈ సహనాన్ని చేతకాంతరంగా తీసుకుంటే మీరు పిచ్చి వాళ్ళు, మీ పిచ్చి భ్రమల్లో ఉన్నారని చెప్తున్నా. ఈ సహనం అనేదానికి, నిశ్శబ్దం అనేదానికి ఒక విప్లవానికి ముందు వచ్చేటువంటి సంకేతం. నిశ్శబ్దానికి విప్లవం అనేది ఎప్పుడో ఒకసారి పెళ్ళుబుకుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను పులివెందుల్లో ఉన్నప్పుడు ఎవరో అవయ సంస్థ ద్వారా ఒక కార్డు జిల్లా కమిటీ పిలిచి ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉంది అని చెప్పారు. నేను వాళ్ళు పిలిచి అడిగా, ఏమంటే అన్న చాలా విషయాలు జరుగుతున్నాయి ఇవన్నీ అని. సరే వెంటనే నేను కూడా లేను కదా, తెలుసుకుందాం ఏం జరుగుతుందో అని. సో అవే తరఫున అనంతపురంలో మరి పెద్ద ఎత్తున పెట్టాలని నిర్ణయానికి వచ్చాం. అది ప్రెస్ క్లబ్ సరిపోదు, ఏవైనా ఇది ప్రజలు కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు నా దృష్టికి తీసుకొని వస్తే ఫస్ట్ ప్రజలు బాగుండాలా, తర్వాత సమాజం బాగుండాలా, అప్పుడు పార్టీ కూడా బాగుంటుంది. ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఏదైనా కష్టాలు నష్టాలు జరిగినప్పుడు ఒక పౌరుడిగా ప్రతిస్పందించేటువంటి బాధ్యత నా మీద ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నాకు కొన్ని పరిధి ఉంటుంది కాబట్టి పార్టీ ముఖ్యమంత్రి అధినాయకుని కూడా ఇవన్నీ తీసుకొని పోయి ఇవన్నీ కూడా అందజేయగలుగుతాం. ఇంకొక ఆయన అన్నాడు ఆధారాలతో బయట పెడతామని. ఆధారాలు ఎవరు? నేను ఆధారాలు కానీ దీని వివరాలతో కానీ పోలే. ఇప్పుడు ఆధారాలు నేను రాత్రి నుంచి సేకరిస్తూ ఉన్నా. అసలు తప్పేంటి ఒప్పేంటి అని నేనే దీన్ని సమగ్ర నివేదిక తీసుకొని ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఇచ్చి ఈ ఏవైనా అన్యాయాలు జరిగినా లేదో దీని మీద విచారణ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా. లీగల్గా కూడా మనం అవే తరఫున ఏం చేయొచ్చు,
బాధితులకి రక్షణగా ఉండొచ్చని చెప్పేటువంటి భావనతో పోతున్నాం. దీనికోసమే మేము పిలిపించా. చాలామంది విలేకరులు ఫోన్ చేసి ఈ విధంగా వస్తుంది ఏంటి అని చూస్తే సాక్షిలో ఇదంతా కూడా పుంకాలుగా రాస్తూ ఉన్నాడు. సాక్షి మహానుభావ, మీరు ఆ పులివెందుల ఎలక్షన్లో ఆడపోయి చూసుకోండి, లేదా మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి, లేదంటే ఇంకా ఏమైనా మంచి సలహాలు మీ వైఎస్ఆర్సీపీకి మీకు ఇవ్వండి. మీకేమన్నా అవన్నీ కనపడతా ఉంటే మరి అభివృద్ధి లేనప్పుడు వైఎస్ఆర్సీపీ అనంతపూర్లో ఎందుకు స్పందించడం లేదు? నిద్రపోతున్నారా? మీరు ప్రతిపక్షం ఇచ్చారు కదా, ప్రజలు ఇచ్చినట్లు ఉంది కదా, మీరు మాట్లాడండి. నా డ్యూటీ నాది. నేను చేయాల్సిన బాధ్యత ఏంది? నా బాధ్యత పార్టీలో ఉన్నా, పార్టీ ఇచ్చిన బాధ్యత చేస్తా. సమాజంలో కూడా అన్యాయం జరిగితే వస్తే చెప్తా, వేరే చోట జరిగితే చెప్తా. అది కూడా అవేది అనంతపురమా? నిన్న నగరానికి అనుకున్నాం, జిల్లాదా లేదా రాష్ట్రంలోనే పెడదామని కూడా ఆలోచన కూడా వస్తున్నా. ఇవన్నిటికి కూడా మీరు ఏమి తొందరపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పాపం ఏంటని తప్పకుండా అన్నిటికీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సమాధానం చెప్తాడు. నేను కూడా ఇవన్నీ కూడా దేనికే లెక్కలకి దానికి మొత్తం సమాధానాలు వస్తాయి. తొందరపడొద్దండి. చాలామంది చూసాం చరిత్రలో, రాజులు పోయారు, నియంతలు పోయారు, తర్వాత సంఘ విద్రోహ శక్తులు పోయినారు, ఫ్యాక్షన్స్లు పోయారు. ఆవుని పందెనో, పందిని ఆవునో మారిస్తున్నంత మాత్రం ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. దయచేసి ఇలాంటి చౌకబారు ఏదో స్పెక్యులేషన్ కోసం పత్రికో ఛానలో మాట్లాడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. చాలామంది ఏదైతే ముందు అవినీతి గురించి మాట్లాడారు, అవన్నీ లీగల్ డిఫమేషన్ సూట్లు వేసాం, అవన్నీ ప్రూవ్ చేయమన్నాం. మీకు చేత కాదని రెచ్చగొట్టా, ఇంతవరకు చేయలే. అవన్నీ కూడా సమాధానం ఇస్తారు. నాకు ఒక లక్ష్యం ఉంది. నేను నిశ్శబ్దంగా ఉన్నానంటే దానికి ఒక కారణం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ నిశ్శబ్దం ఎప్పుడోసారి విప్లవం అవుతుంది. ఆ విప్లవం యొక్క రుచి ఏందో భవిష్యత్తులో చూడబోతారో. వెయిట్ చేయండి. మీరు మాట్లాడేవాళ్ళు, స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, పార్టీకి మీరు చేసిన సేవ ఎంత? మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోండి, లోకేష్ బాబు దగ్గర పోండి, పార్టీ అధినాయక హైకమాండ్ పోయి ఎంచుకోండి. మీరేంది ఈ విలేకరులకు ఇచ్చి, సాక్షులకు ఇచ్చి, ఆడాడ రాపిచ్చి ఇవన్నీ చేసేయడం ఏంటిది? ఏ సాంప్రదాయం ఇది? నాకు అనంతపూర్లో ప్రేమ ఉంది. నేను ఊరైతే వదిలిపెట్టి పోలేమనిగా జీవితకాలంలో ఊపిరి ఈడబోతుంది. ఊరు ఇడిచిపెట్టి పోయే వాళ్ళు ఎవరు ఉన్నారో రేపు పొద్దున భవిష్యత్తులో మీకే దాని అంతా అంతర్మోదనం చేసుకుందరు. మీ ఆత్మసాక్షి మీకు సమానం చెప్పుకుందరు. ఇక్కడ పార్టీ బతకాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ఏదో వచ్చిపోయేటువంటి పరిస్థితిలో కాదు. ఇవన్నీ కూడా మీ వయస్సు ఏంటి, మీ అనుభవం ఏంటి, సామాజికంగా మీకున్న సేవ ఏంటి, మీ అర్హత ఏంటో కూడా ఒకసారి చూసుకోవాలి. అది ఆ రకంగా ఆలోచించమని మీ ద్వారా చెప్తూ ఉన్నా. లేదు ఇదే మా పంతం అంటే నాకేం నష్టం లేదు. ఎందుకంటే పార్టీ కూడా దృష్టికి తీసుకొని పోయి అనుమతి తీసుకొని ఇంకా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయమంటే దానికేం సంసిద్ధంగానే ఉన్నా. కాకపోతే ప్రొవైడెడ్ పార్టీ కట్టుబడి ఉన్నాను కాబట్టి చెప్తూ ఉన్నా. లేదంటే మీరు పార్టీ నుంచి ఎట్లా ఎక్స్పెల్ చేపిస్తూ ఉంటుంది, సస్పెండ్ చేపిస్తారు. చేపించేస్తే ఇంకా నాకు ఇంకా చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. కార్యాచరణ ప్రణాళికను కూడా నేను ప్రకటించవచ్చు. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి. ఆయన పేరు కూడా ఉచ్చరించేంత, ఎందుకంటే నా స్థాయి అది కాదు. ఎందుకంటే నా చిన్న స్థాయి ఇది. నా చిన్న స్థాయి అని పెద్ద ఆయన గురించి అధికారం ఉందానికి నేను ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? నేను కార్యకర్తని పార్టీలో సామాన్యంగా, ఏదో నేను అందులో మాజీని, నేను ఆయన పేరు ఎందుకు ఎత్తాలి. కానీ ఆయన గురించి ఏం చేస్తున్నామంట, నగరంలో ఏవైతే భూ కబ్జా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, దాని వెనకాల మీ ప్రేరేపణ ఉందనేది. అవునమ్మా, నగరంలో భూ కబ్జాలు నేను చేపిస్తున్నా. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశా, మున్సిపల్ చైర్మన్గా చేశా. ఇప్పుడు కూడా భూ కబ్జాలు నేనే చేపిస్తున్నా. పొద్దున్న లేచి నేనే మామూలు వసూలు చేస్తున్నా. ఇంకా ఏమైనా స్టోర్లలో డబ్బులు తీసుకుంటా అని చెప్తున్నారా? అవును, నేను దాంట్లో తీసుకుంటా ఉన్నా. ఇంకా ఏమైనా హాస్పిటల్లో ఏమైనా కాంట్రాక్ట్లో తీసుకుంటామని చెప్పారా? చెప్పండి, దాంట్లో నేనే తీసుకుంటున్నా. తప్పేముంది? నేను చెప్పానా? ఎవరు నేను చేశాను ఆరోపణ? నేను ఆరోపణ సోషల్ మీడియా ద్వారా ఉద్దేశించి చేస్తున్నారు. ఓకే, 40 years ఇండస్ట్రీ నాయకుడు. ఓకే, పార్టీలో ఉంటే వెన్నుపోటు పొడుస్తున్నారు. నేను వెన్నుపోటు పొడుదంటే ఎన్నికల్లో ఇండిపెండెంట్ కేసు డైరెక్ట్ పోటీ పొడిచింది కదా. వెన్నుపోటు పొడిచే అలవాటు నాకేముందుకు? డైరెక్ట్గా ఎన్నికల్లో ఇండిపెండెంట్ కేసింది కదా. పార్టీ బతకాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకునే కదా మనం పార్టీకి పనిచేసాం. కేడర్ అందరిని కూడా సమాయత్తం చేసాం. ఒకటి, నేను ఎక్కడైనా ఆరోపణ ఏమన్నా ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా నేను చెప్పలేదు కదా. మీరు విలేకరులు చెప్పాలా. మీరు విలేకరులు, మీకు తెలుసు, పత్రికలు మీరు రాస్తున్నారు, మీకు సమాధానం ఇవ్వాలా, నేను కాదు కదా. ఎవరో నువ్వు రాస్తేనో, లేకపోతే రామాంజన్ రాస్తేనో, ప్రవీణ్ రాస్తేనో దాని వెనక ఎవరో ఉండాలంటే మీ పాత్రికేయులు నేను చెప్తే రాసేంత
దీనస్థితిలో మీరున్నారా? అంటే ఈ మధ్య కాలంలో సాయినగర్లో జరిగిన ఇష్యూలో అనవసరంగా మనం బ్లేమ్ చేశాడు. ఎవరు అనేది బయటకు పడింది. అనుభవంలో లేదు దాంట్లోను, ఆ కేసులోను. అది చేయించింది బ్యాక్గ్రౌండ్ అంతా ఒక నాయకుడు. ఒక పని చేద్దాం, మీరు విలేకరులంతా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ అయితేనాక నేను వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించకపోతున్నా, రాండి నాతో పాటు, మీరందరూ కూడా రండి, నో ప్రాబ్లం. ఆమె జీవితంలో నా మొహం చూసిందా? ఒక్క రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఒకటి దాన్ని కూడా వివరణిస్తున్నాం మీకు. ఇప్పుడు ఒక లేడీ మైనారిటీ ఆప్థమాలజీ క్లినిక్ పెట్టుకున్న తర్వాత దాదాపు 2015 ఎప్పటి నుంచో ఉన్నారు. రెంట్కు ఉన్నారంట. ఆ ఇంట్లో రెంట్కు ఉన్న తర్వాత ఏమైంది, అక్కడ ఆ ఇంటి యజమానికి ఏదో డబ్బులు ఇచ్చి వైట్ 70 లక్షలు కొట్టి అది రిజిస్టర్ చేసుకుని ఏదో ఉన్నారు. నేను టెక్నికల్గా అంతా కూడా నిన్న తెలుసుకుని వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి పోయి అయ్యా సబ్ రిజిస్టర్ గారు మార్చండి అని అడిగిందాను. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ అని అంటే ఆ రామన్రావు అనే అతను నేను లేదు అది ఇది లేదో వేరే పేరు చెప్పాడంట. చెప్పితే సబ్ రిజిస్టర్ మీద సస్పెండ్ చేయండి, సబ్ రిజిస్టర్ మీద యాక్షన్ తీసుకోండి. దాంట్లో ఆమె మన ఇంటికి దగ్గర ఉంది కాబట్టి వచ్చి సార్ నేను సూసైడ్ చేసుకుంటా, నా ప్రాబ్లం ఎట్లుందంటే నేను ఒక ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నీ మీద కేసు ఉంది రమ్మన్నాడు అంటే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగా ఏమని తప్పయా ఎందుకు ఇది అడుగుతావు, తర్వాత ఏం జరిగింది అని అడిగితే మీరు పద్ధతిగా పోండి అని వాళ్ళకు కూడా అవేర్నెస్ చేశాను. చేసిన తర్వాత ఆ ఇంటి మీద దాడి చేశారు. సాయంకాలానికి పోయారు. డిఎస్పీ గారికి చెప్పాను, ఒక పౌరుడిగా నా హక్కు ఉంది, అనంతపురంలో పుట్టి పెరిగా, ఇక్కడ కాదు వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో జరిగినా కూడా అన్యాయం జరిగిందంటే ఆఫీసర్లకి పోలీసులకి చెప్పేటువంటి హక్కు నాకుంది, ఆ దమ్ము ధైర్యం ఉంది, నాకు భగవంతుడు కల్పించినటువంటి ఆ అవకాశం కూడా అనుకుంటాను ఎవరికైనా చేయడానికి. దాన్ని ప్రశ్నించడానికి ఎవరు హక్కు లేదు కదా. రెండవది లేదు, ఆమె తప్పు ఉంది. ఫస్ట్ ఏమన్నారు, అధిక వడ్డీలతో నేను పత్రికల్లో చూశాను ఆమె రాయించుకుంది అన్నారు. 2024 మార్చిలో రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ మేలో ఇంకో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారండి? అది ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? అది లేదు చేయాలా అధిక వడ్డీలు. ఆ 15 నెలలు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 14 నెలలు అయింది కదా, మీ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళు పోయి ఎస్పీకి కలెక్టర్కి అధిక వడ్డీలు ఇవ్వచ్చు కదా. నింద ఎవరి మీదైనా వేయచ్చు. అధిక వడ్డీలు అంటే దానికి ఏంటి? వాళ్ళు నేను మళ్ళీ కెనరా బ్యాంకు మన శ్రీధర్ చౌదరి వాళ్ళది ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో 80 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నారంట అఫీషియల్గా. రాత్రి కనుక్కుంటే మేమే అప్పులు తెచ్చుకుంటున్నాము, కట్టడానికి ఏముంది, ఇల్లు అమ్ముతారంటే తీసుకున్నాము అని చెప్తే డబుల్ రిజిస్ట్రేషన్ అని పోయి చర్యలు తీసుకోవాల్సింది పోయి డబుల్ రిజిస్ట్రేషన్ తప్పురా అని చెప్పి అమ్మినోని మళ్ళీ ఎట్లా అమ్మినామని చెప్పని. ఈరోజు ఇంకోటి చెప్తాను, నేను ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత వాడు ఏం చెప్తాడు, నాకు డబ్బులు ఇవ్వకుండా రిజిస్టర్ చేసుకున్నానని చెప్పి ఒక 2 నెలల తర్వాత చెప్తారు. నమ్ముతారా? విశ్వసిస్తామా ఎవరైనా? మీరే ఒక వాస్తు కొంటారు ఏదైనా 1.5 year 2 years తర్వాత నాకు డబ్బులు లేకుండా ఫ్రీగా వేయించుకోండి. తర్వాత పెద్ద దారుణమైన దుర్గతి ఏంటంటే అనంతపురంలో ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఇతరులకు ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలి. లాస్ట్కి ఆమె క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్లు కొంతమంది రాజకీయ నాయకులు ఏకమైపోతే అమాయకులను ఎట్లా బలి చేస్తారో ఆ సంస్కృతి అనంతపురంలో వస్తుందేమో అని భయపడుతున్నా. ఆ సంస్కృతికి చరమగీతం పాడాలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసాంఘిక కార్యక్రమాలు గంజాయి కానీ ఇవన్నీ కానీ కుపాదంతో తొక్కుతాం పోవాలనుకున్నప్పుడు ఈ ఊళ్ళో పుట్టి పెరిగాము, ఇలాంటి సంస్కృతి రాదనే పోలీసు అధికారులకి అయ్యా మీరు జాగ్రత్తగా ఉండండి, చేయొద్దండి అని చెప్పి కొంతమంది ఒకరు ఎదురు అత్యుత్సాహం చేస్తుంటే తప్పని చెప్తున్నా. రేపు కూడా చెప్తా, ప్రొటెక్ట్ చేస్తా. లేదు ఆమె తప్పు ఉంది, 15 నెలలు ఏం చేశారు అంటే ఆమె తరఫున ఎవరు, ఆమె పార్టీ ఆమె కాదు, తర్వాత నాకేం బంధువు కాదు, ఎవరికి బంధువు కాదు. మీకు కూడా పత్రికల్లో వచ్చాయి, పత్రికలో వచ్చిన తర్వాత కూడా నేను స్పందించలే. లాస్ట్కి తుట్టతుడికి ఆమె వచ్చి సార్ నేను సూసైడ్ చేసుకుంటానంటే దానికి అర్థం పరమార్థం ఉండాలి కదా. ఎవరైనా మాట్లాడేటప్పటికే ఇష్టం వచ్చినట్లు మనం బ్లేమ్ చేస్తామంటే ఎట్లా? నేను అందుకనే పరామర్శించి కూడా ఇప్పుడు పోతున్నా ఆమె ఇంటికి పోయి ఏంటమ్మా ఏం జరిగింది అని. అవసరం వస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోతామని, లోకేష్ బాబు గారి దగ్గర తీసుకొని పోతాను నేను. ఎందుకంటే ప్రజలకు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఎవడి కోసమో నేను లేను కదా. ఇక్కడ ఎవడో భయభ్రాంతులకి, ఎవడో అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇట్లా తాటాకు చెప్పులకు ఇంకో దాంట్లో దొంగేవాడు ప్రభాకర్ చౌదరి కాదు. అది చాలా చరిత్ర చెప్తుంది. ఏదైనా కూడా నిజంగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరు ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ని పిలిపించి మా బంధువుల పేరు నువ్వు ఎట్లా చెప్తున్నావు, ఇమీడియట్గా రిజిస్టర్ క్యాన్సిల్ అని చెప్తే నేను కూడా శభాష్ అని చెప్పింది. మీరు కూడా కొంతమంది కొన్ని ఛానల్లో ఒకటో రెండో చూశాను యూట్యూబ్ ఛానల్లో, మీరు దాన్ని ట్విస్ట్ చేసి ఇంకో రకంగా మార్చే. దయచేసి మీకు అక్కా చెల్లెలు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, మీకు కూడా మానవత్వంతో కొంత మెలగండి. దేవుడు కూడా ఒప్పుకోడు, దేవుడు కూడా క్షమించడు. ఏదైనా జరిగినప్పుడు వాస్తవాలు కాదా విచారించుకోండి. బోత్ సైడ్స్ కూడా మీరు వినండి. ఎవడో ప్రయోజనాల కోసం చేస్తే ఎట్లా? ఇంకా ఆ 7 ఎకరాలు బుడుగు సంబంధించింది ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు? నేనే చేసుకున్నాను రిజిస్ట్రేషన్. ఎవరు చేసుకున్నారు ఏం కథ అనేది దాని గురించి కూడా వివరణ విలేకరులు చేయండి.
నా సంస్కృతి అది కాదు కదా. నేనేమన్నా మేము మాట్లాడుతున్నానా మీరా, లేదా ఈ పలానా దాంట్లో తిన్నారు పలానా దాంట్లో కబ్జాలు చేసి నేను అంటున్నానా? పత్రికలు మీరు రాస్తున్నారు, నేను చెప్తా రాస్తారా, ఇంకోటి చెప్తా రాస్తారా? నేను అసలు అనంతపురం ప్రెస్తో కూడా దూరం ఉన్నా ఎప్పుడే కానీ. ఎవడన్నా ఫోన్లో హలో హలో అని మాట్లాడుతున్నాను. ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. ఈ ఆఫీస్ కూడా నేను ఎన్ని రోజుల తర్వాత వచ్చాను. ఇప్పుడు ఎందుకు ఒక పార్టీలో ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దొంగ అనేటువంటి సాంప్రదాయం కరెక్టా? ఏదో ఆధారాలు ఉన్నాయి నేను నిజంగా చెప్తున్నా, నేను ఆధారాలు కింద బయటికి తీస్తే అది కూడా చెప్తున్నా. అగైన్ ఐఎమ్ కామెంటింగ్. సాక్ష్యాధారాలు చాలా తెప్పించా. నేనే ఆధారాలు కింద పెడితే అది ప్రభుత్వం మీద పార్టీ మీద ప్రభావం పడుతుందని చెప్పి భయంతో తర్వాత పార్టీకి లోబడే ఇవ్వడం లేదు. కానీ మీరేదో ఆధారాలు పెడతామనంటే ఆధారాలు పెట్టండి. నేనే ఓపెన్ చెప్తాను. దగ్గర కూడా బాధితులు రేపు వచ్చినా సంరక్షిస్తా. ఆ కులం ఉండదు, పార్టీ ఉండదు, ఏం మతం ఉండదు. అన్యాయం జరిగింది ఎవరని చెప్తే నేను అవే సంస్థ పెట్టుకున్నదే క్రూరత్వానికి దీనికి వ్యతిరేకంగా అవే సంస్థను బ్యాన్ చేయాలంటే ఒక పెద్ద మనిషి. అరే నీకు నీ శక్తి చాలదు. ఆ మాటలు ఏంటి మాట్లాడతారు మీరు? ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనంతపురంలో రాకూడదని చూస్తున్నాం. నిన్న సిపిఐ రామకృష్ణ సిపిఐ సదస్సులో మాట్లాడాడు. మరి రామకృష్ణ గారికి సమాధానం చెప్పండి. సిపిఐ నేతకి, రాష్ట్ర నేత కదా ఆయన, ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా. రకరకాల వాళ్ళు మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు వస్తున్నాయి మీ మీదనే ఆయన చెప్తున్నాడు కదా. రకరకాలుగా వామపక్షాలు మాట్లాడుతున్నాయి. తర్వాత మన సిపిఐ వాళ్ళపై అడిపై చేశారు. దీనికి సమాధానం మీరు చెప్పండి. ఏందో పోయి ఆడలేనమ్మ మధ్యలో ఉన్నట్లు మీరు తప్పులు చేసుకొని అది ఊరి మీద వేయడం ఏంటి? నేను ఇంకా మా ఎవరో ముస్లిం లేడీ ఇంటికి కూడా పోలే. ఇప్పుడు పోతున్నా మీతో ప్రెస్ మీట్ తర్వాత స్ట్రైట్ అవే ఆమె ఇంటికి పోయి ఏం జరిగిందో మనకు కనుక్కుంటా. దాని మీద మీరు చెప్పారు కదా అక్బర్ గారు, మొత్తం నివేదిక తయారు చేసి ఆ డేటా అంతా ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి ఇచ్చి మీకు కూడా కాపీ ఇస్తా సాక్ష్యాధారాలతో. ఎవరు మాట్లాడారు, ఫోన్లలో ఎవడు బెదిరించారు, ఏ భాష ప్రయోగించారో అవన్నీ కూడా డేటా కూడా నేను తీసుకుంటా కదా. నన్ను తడుపుకుంటే మంచిది కాదు. నేను మళ్ళీ పూర్తి డీప్కి పోతే మీ రాజకీయ ఉనికి ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. ఎందుకో ఓ పార్టీలో ఉండి పార్టీ బాగుండాలని దీంతో పోతా ఉన్నాం. పార్టీని మీరే నష్టపరుస్తున్నారు పూర్తిగా. ఎవరు? మీరే మొత్తం అంతా కూడా పార్టీ సజావుగా సాగుతుంది. సరే, మీరు ఆంధ్రప్రదేశ్ విలేకరిగా మరి నేను ఎక్కడైనా ఈ 4 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా మాట్లాడానా? ఎమ్మెల్యేగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో ఎస్పీ గారికి లెటర్ రాశా, ఇది జరుగుతున్నా చూడండి కొన్ని అని. అంతవరకు తర్వాత ఏమైనా మాట్లాడామా? తర్వాత మీరు పని చేయండి. నేను అనంతపురంలో ఉండేదే నెలకు 4-5 రోజుల్లో, అంతకంటే ఉండటంలా. మీరు సజావుగా ఎక్కడ అడ్డపడ్డాం అంటే కొన్ని దానిలకు అడ్డపడలేదని బాధపడుతున్నారేమో. తప్పకుండా భవిష్యత్తులో ప్రజల పక్షాన ఏమన్నా ఉంటే దానికి అడ్డపడాల్సిన అవసరం కూడా ఉంది. దానికి పార్టీ అనుమతి కూడా తీసుకుంటాను నేను. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పార్టీ ఏమి ఎందుకు చర్యలు? పార్టీ కూడా తీసుకుంటుందేమో. పార్టీ కూడా విచారణ చేస్తూ ఉంటుంది. రకరకాలుగా నివేదికల ద్వారా తెప్పించుకుంటున్నారు. వాళ్ళు కూడా తప్పకుండా పార్టీ తీసుకుంటారు. ఇప్పుడు నేను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చారు. నేను పార్టీని కూడా కాపాడాల్సుకున్న బాధ్యత నా మీద ఉంది. అందుకని చాలామంది మాట్లాడడం లేదు, ఏదో భయం ఏంటి? ఎవడు భయం ఉంది నాకు? నేను ఏంటంటే మీరు ఒక సంస్థలో మీరు పని చేస్తుంటారు పాత్రికేయులుగా, మీకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. పరిధి దాటి మీరు కూడా వివరించలేరు. కాబట్టి పార్టీ ఉనికి కోసమే మౌనంగా ఉన్నా. పార్టీనే భ్రష్టుపట్టించాలా, పార్టీనే ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించాలా నా ఆలోచన కాదు. నా ఆలోచన అట్లుంటే నేను కూడా 5 ఏళ్ళు అదే పని చేసింది కదా. మీరు చెప్పినట్లే ఇప్పుడు ఇవన్నీ నేను ఏమేమి కావాలో అన్నీ కూడా చేసి చీకటి మిత్రులు పెట్టుకుంటా ఉంటే నేను చేసుకుంటాను కదా. మరి అవే మీటింగ్ ఎందుకు మార్చారు? భయపడే మార్చారా? చాలా భయం, చాలా భయపడి వణికిపోతున్నా, చాలా భయపడిపోతున్నా. ఈరోజు ప్రెస్ క్లబ్లో పెడితే 10 మంది 20 మంది 50 మంది ఈ రూమే పట్టలేరు. పెద్ద ఎత్తున పెట్టాలి. తర్వాత చెప్పారు కదా ఆధారాలు ఉన్నాయని, ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నా. నేను మాట్లాడిన తర్వాత లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారికిను లోకేష్ బాబు గారు కూడా ఇచ్చి ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే వాళ్ళు అన్నారు నేనేదో నా పని నేను చేసుకుంటా అంటే తడుముకుంటున్నారు. మంచిదే కదా, సస్పెండ్ చేయమని పార్టీలో అని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి చెప్దామని అనుకున్నాను. సవాల్ కూడా ఇస్తున్నారు, మీరు పెట్టి చూస్తామని. ఏం పెట్టా కదా ఇప్పుడు మీటింగ్ పెడితే మీరు ఎక్కడ పెడతారు? అరే పిచ్చోడోడో వాళ్ళు తెలియటంలా. నేను కడపలో కరుడు కట్టిన ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దెల చెరువు సూర్య పల్టాల ఇద్దరు చనిపోయినప్పుడు ఆ నరమేధంలో కూడా ఓపెన్గా మద్దెల చెరువు సూర్య లైవ్లోకి వస్తే లైవ్లో మాట్లాడిన టీవీ 9లో. అందరూ షాక్ అయిన ముద్దుసీని ఇష్యూలో రవిని చంపిన విషయంలో లైవ్లో మాట్లాడిన వీడియోలు పంపించమంటే పంపిస్తా. తర్వాత మీ మాదిరి పిరిగిపోందని కాదు, అక్కడ పోయింటారు స్వామి మీరంతా. అప్పుడు
మీరు పరిటాల రవి చనిపోయిన తర్వాత మద్దతు చెరువు ఫ్యాక్షన్ అప్పుడు మీరంతా ఎక్కడుంటారు? నేను పార్టీ సపోర్ట్ లేకుండా బయటకు వచ్చి పోరాడింది మర్చిపోతారా బాబు? ఆ రోజు పరిశ్రమలు అనంతపురంలో చాలామంది కాపురం ఉండే పరిస్థితి కూడా లేదైనా పొద్దు. ఏదో మాట్లాడుతున్నారు, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక ఆయన ఊర్లో దెబ్బలు తిని పారిపోయి ఊరికి ఆయన కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా నోరిప్పాలంటే చాలామంది ఇప్పుతారు. ఎంత పెద్ద పెద్ద ధైర్యవంతులో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇలా మీకు తెలీదా పత్రికా విలేకరులకి? ఏదో మైక్ ఉంది కదా, ఏదో ఎవడో అన్న ఉన్నాడు పక్కన, ఏదో అధికారం ఉంది పార్టీ అని చెప్పి మాట్లాడితే ఓ 2 సంవత్సరాలు ఆగండి. ఇవన్నీ కూడా ఎక్కడ నేనేం ఊరు ఇచ్చిపెట్టిపోను, మీరు కొంతమంది ఊరు ఇచ్చిపెట్టిపోరు. అందరి కోట్లు మనం సెటిల్ చేసుకుందాం. నాకు 100 రూపాయలు ఎవరైనా పెడితే దాన్ని వడ్డీతో సహా పెట్టే నాకు అలవాటు. డెఫినెట్గా వడ్డీతో సహా నేను చెల్లించిపోతే నేను అకౌంట్ కాదే సమాధానాలు ఇస్తాం కదా, ప్రజలు ఇస్తారు, నేను కాదు ఇచ్చేది. ప్రజలు ఇస్తారు. ఎందుకు మాట్లాడతారు? ఏదో నిజాయితీగా నీతిగా బతికే వాళ్ళ మీద కూడా బురద చేస్తూ ఉంటే ఎవరికైనా ఇది సరైన సాంప్రదాయం కాదు. నాకు అందుకే చెప్తున్నా, నాకు పార్టీ నుంచి ఓ బాధ్యత ఉంది కాబట్టే చాలా తక్కువ మాట్లాడుతున్నా. పరిధి ఉంది, నాకు పరిధికి దాటి మాట్లాడలేను. నాకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ప్రకటించండి. సస్పెండ్ చేస్తామన్నారు కదా, ప్రకటించండి, మంచిదే కదా. ఆ స్వేచ్ఛను ఇప్పిస్తే మేలు కదా. నేను దాంట్లో రాశాడు, ఈయన సాక్షి, ఆత్మసాక్షి, ఆయన ఎవరో కెమెరామ్యాన్ ఐడియానైనా మీరు ఇచ్చారు. నేను లోకేష్ బాబు గారితో కలిసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ అనంతపురం గురించి ఒక్క మాట మాట్లాడలా. ఎందుకంటే వేరే ఏమైనా విషయాలు మాట్లాడితే కానీ నేను మాట్లాడలా. ఇంతవరకు అంతగా దిగజారలా. ఎందుకంటే ఇప్పుడు నా స్థాయి చిన్న స్థాయి, నేను మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు అంటే గొప్పోళ్ళు. నేను వాళ్ళ గురించి ఆడపోయి కంప్లైంట్ చేస్తే నా శక్తి చాలదని చెప్పి నేను కంప్లైంట్ చేయాలి. నేను అది స్మాల్ పొలిటీషియన్, నాకెందుకు, నాకేమి అంత పెద్ద అధికారం నేను చూడలే, నాకు రాలే. కాబట్టి వీళ్ళ గురించి నేను చెప్పలే. వేరే ఏమైనా చిన్న రాజకీయాలు రాయలసీమలో ఏమైనా ఉంటే ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా అవసరమైన ఉంటే చెప్పగలను, కానీ అనంతపురం గురించి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడమన్నారు కదా, అనంతపురం నుంచి నివేదిక డెఫినెట్గా మన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాము. సాక్షి సలహాను తీసుకుంటాం మేము. ఎందుకంటే ప్రతిసారి ఇస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కదా, ఇవి కూడా ఇస్తాం తప్పకుండా. దాంట్లో మీ సలహాను పాటిస్తానండి. ఒకటే, నేను ఎక్కడ చిత్రీకరించి మాట్లాడానా, నా అనుచరులు మాట్లాడారా? ఒక న్యూస్ నాకు ఏదన్నా వస్తుంది ఒక ఛానల్లో, ఓ ఈటీవీనో, ఎన్టీవీనో, లేకపోతే TV5 ఏబిఎన్నో వస్తుంది, లేదా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వస్తానే ఒకరు అక్బర్కి లేదా నీకు వస్తుంది, నువ్వు ఫార్వర్డ్ చేస్తావు ఇంకోరు ఫార్వర్డ్ చేస్తారు, లేదా నాకే ఈనాడులో ఫార్వర్డ్ చేస్తారు, నీ మీద ఇట్లా వచ్చిందని. ఈసారి అది నేరమా? అంటే ఎవరు ఫార్వర్డ్ చేసుకోరా? అది క్రియేట్ చేసిన వాళ్ళు నిజమా కాదా, అది ఏదో అది చూసుకోవాలి. కానీ ఫార్వర్డ్ చేస్తానే పోలీసులు చెప్పి కేసులు పెట్టండి వాళ్ళ మీద అంటే అది మరి 39 ఏడబెట్టాలా, హ్యాంగ్ ఉరియాలి కదా 39 ఛానల్కి. నా పేరు పెట్టి డ్యామేజ్ చేస్తున్నారే, సాక్షులు ఇట్లా రాస్తున్నారే, వీళ్ళు ఏం చేయాలా? ఆయన 39 ఛానల్కి ఒక అనంతపురం ప్రభాకర్ చౌదరి, సురేంద్రబాబుని అక్కడ కళ్యాణ్ మాట్లాడతాడు, రకరకాల అందరినీ మాట్లాడతాడు. పాపం అనంతపురం వచ్చే వాళ్ళకి నేను అక్కడే కనబడుతున్నా. ఎవరు చీకటి మిత్రులు, ఎవరు ఇది అనేది కూడా బయటికి తీయాలి కదా. మీరు కూడా ఆలోచిస్తే తెలుస్తుంది కదా. నేను మీతో ప్రెస్ వాళ్ళతో ఎవరితోనో రెగ్యులర్గా ఏ ఇష్యూస్ మీద ప్రెస్ మీట్ పెట్టానా, ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? నా పని నేను చేసుకొని పోతున్నా. ఒకటి ఇష్టాలు అయిష్టాలు వేరు, కాకపోతే కొంత ధర్మాన్ని కూడా నిర్వర్తించండి స్వామి. ఎవరు ఇదేని ఎవరో చెప్తే మీరు రాయరు. మీ అంటే నావేనా నాకు సొంత ఛానల్ ఉందా, లేకపోతే సొంత ఇది ఉందా? సాక్షి మాత్రం డెఫినెట్గా మరి అనంత వెంకటరామరెడ్డి గారుకి ఎవరి ప్రయోజనాల కోసం రాపిస్తున్నాడో, మరి ఎవరికి ఆయన మిత్రుడో కానీ నన్ను పదే అనంత వెంకటరామరెడ్డి గారు, ఎందుకంటే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, కాబట్టి ఆ సాక్షికి అతనికి బంధం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి నేను ఆయన కూడా అప్పీల్ చేస్తున్నాను. వెంకటరామరెడ్డి గారు, అది మీ శక్తి సామర్థ్యాలు నా మీద ప్రయోగించాల్సింది. మీరు ఎవరి కోసమో ప్రజల కోసం ప్రయోగించండి. ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆత్మ గుండె మీద చేసుకొని నీకు నువ్వు సమాధానం తీసుకో వెంకటరామరెడ్డి గారు. నీకు ఆత్మ అనేది ఒకటి ఉంటే ఈ విధమైనటువంటి రాతల వల్ల ప్రజలకు ఉపయోగమా, ప్రజలకు నష్టమా? అసలు ప్రజలకు ఉపయోగపడడానికి ప్రభాకర్ చౌదరి అనేవాడు మీద రాయడం కరెక్టా? రాస్తే మీకు ఏమైనా ఉపయోగం, మీ పార్టీకి ఉపయోగపడుతుందా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందా? ప్రజలకు ఏమైనా నష్టాలు జరుగుతా అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, నువ్వు పార్టీ అధ్యక్షుడిగా వెంకటరామరెడ్డి గారికి నేను సలహా ఇస్తానా నా మీద. ఎందుకంటే సాక్షి మీదే కాబట్టి. సాక్షి ఎవరిదో పత్రిక అయితే వేరే వాళ్ళు చెప్పిందో, ఈ సాక్ష్య పత్రికలో రావడానికి కారణం ఏంటి, ఎందుకు వస్తూ ఉంది, లేదా ఆ విలేకరులను ఏమన్నా ఇతరత్ర
ప్రలోభాలకి ఏమైనా లొంగిపోయినారా, లేకపోతే మీరును ఇంకెవరితో చీకటి మిత్రుత్వం కలిపి ఏమన్నా కుట్రమంటున్నారో ఆత్మసాక్షికి ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి నాకు సమాధానం చెప్పలేదు దీని మీద. అంజమ్ గారు సోషల్ మీడియా వేదిక కింద అది కాక ఎందుకు మాట్లాడతారు? సాక్షి నా మీద పట్టింది కదా స్వామి, నేను చెప్తున్నా కదా. ఈ సాక్షికి అందుకనే అనంత వెంకటరామరెడ్డికి అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎందుకున్నాయి అని అంటే ఆయన దాంట్లో లాభం ఏముందో లేదా వాళ్ళ బంధాలు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సాక్షిలో రాశారంటే వేరే వాళ్ళు రాపిలేరు కదా. జిల్లా పార్టీ అధ్యక్షుడు, అత్యంత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు, జిల్లా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి. అనంత వెంకటరామరెడ్డి దీనికి సమాధానం చెప్పాలా? నా మీద ఎందుకు వస్తున్నాయి అంటే నా వల్ల కుంటుపడిందా, నేనేమన్నా అక్రమాలు చేశానా, అవినీతి చేశానా, అసలు ఇది రాయడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా, అనంతపురంలో అభివృద్ధి జరుగుతుందా అని అనంత వెంకటరామరెడ్డి చెప్పాలా? లేదు ఆయనకు సంబంధం లేదంటే ఈ సాక్షి పత్రిక మరి ఎవరికి అమ్ముడుపోతూ ఉంది, లేదా పాత్రిక శక్తితో ఉన్నటువంటి బంధం ఇతరులకు ఏముంది, లేదు అనంత వెంకటరామరెడ్డికి దీంట్లో ఏముంది అనేది అనంత వెంకటరామరెడ్డిని క్వశ్చన్ చేస్తున్నా. నీకు బాధ్యత లేదా? ఇవన్నీ రాస్తూ ఉంటే కుంటుపడుతూ ఉంటే ఆయన గుడిమి చేసుకోమని శిల్పారావు వెంకటరామరెడ్డి చేశాడా, ఎన్టీఆర్ మార్క్ చేశాడా? నేను చెప్పా ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవరు గుత్తు రోడ్డు కూడా మాట్లాడే వస్తే కూడా సైలెంట్ గడ్కరీకి రాశానయ్యా, ప్రపోజల్ పెట్టాను, మార్చి లోపల బడ్జెట్ ఇది, నా కష్టం ఉంది అని చెప్పాం. సరే ఆయన విజ్ఞతకు వదిలేసాం, ఆయనే తెచ్చుకున్నాడు, ఆయన అకౌంట్లో వేసుకున్నాడు, మంచిదే దాంట్లోనే. కాకపోతే నేనేం డెవలప్మెంటే కనపడదని చెప్పి సాక్షులు రాస్తూ ఉంటే ఆయన ఏమన్నా నేను మళ్ళీ వెంకటరామరెడ్డి గారు రేపు ఎమ్మెల్యేకి నేను రాను అనంతపురంలో, జీవితకాలంలో అనంతపురంలో సీట్ అడగను, నువ్వే నిలబడు, నువ్వేగా మేము వద్దనటంలా, మా పార్టీ ఎవరో ఒకటి ఉంటాడు తలబడండి, నష్టం లేదు. కానీ వ్యక్తుల్ని డ్యామేజ్ చేసేది మానుకో. నీ సాక్షి పత్రిక ద్వారా ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నావు, ప్రజా ప్రయోజనాల కోసం చేయి, వ్యక్తుల ప్రయోజనాల కోసం చేయొద్దు. వ్యక్తుల్ని అప్రతిష్ఠ చేస్తే దానివల్ల నష్టపోయేది నువ్వే అని చెప్పి అనంత వెంకటరామరెడ్డికి నేను చెప్తా ఉన్నాను. ఏం అక్బర్, మీ రెడ్డికి అనంత వెంకటరామరెడ్డికి భవిష్యత్తులో నేను ఆడొస్తానని చెప్పి అంటున్నానేమో, నాకు అవసరం లేదు. ప్రజలు వద్దనుకున్నారు, ఓకే అక్బర్, ప్రజలు వద్దనుకున్నారు, ఓకే, నాకు ఆలోచన కూడా లేదు అని చెప్తున్నా ఆయనకి. భవిష్యత్తులో రాజకీయాల నుంచి పారిపోతా, పోటీ చేయని అనటల్లా. అనంతపురంలో నేను నీకు పోటీ కాదయా, నాకు రాజకీయాలు వద్దు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, కావాలంటే ప్రజల పక్షాన పోరాడు, కానీ నా మీద పెడితే నీకేమొస్తుంది దానికి ఆయనకి పాటికి అర్థమైంది. ఆయనకి ఏమైనా భయం ఉందేమో కానీ నాకైతే లేదు. నేను నిలబడి నేను అస్త్రసన్యాసం తీసుకున్నా కదా, నాకేమి యుద్ధంలో లేను కదా. థ్యాంక్ యూ. ఎనీథింగ్